కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ మంచి ట్వీట్ పెట్టారు. 143 హామీలను నెరవేర్చేశాము అనేది 142 హామీలు లిస్టు పెట్టారు. ఒకటి, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చేశారంట. అన్నదాత సుఖీభావ రైతుకి 20,000 వేసేశారంట అకౌంట్లో. తల్లికి వందనం 15,000 అకౌంట్లో వేసేశారంట. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేశారంట. లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇచ్చారంట నెల నెల. అభివృద్ధి వికేంద్రీకరణ చేశారంట. గంజాయి డ్రగ్స్ నియంత్రించేశారంట. తిరుమల ప్రక్షాళన చేశారంట. తెలంగాణతో విభజన సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అంట. ఇళ్ల నిర్మాణం, ఇంటి నిర్మాణానికి 4 లక్షలతో పాటు గ్రామంలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మంజూరు చేసేశారంట. కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకెళ్లిపోయారంట. పోలవరం నిర్వాసులకు R&R ప్యాకేజ్ మొత్తం ఇచ్చేశారంట. 175 నియోజకవర్గాలు MSM పార్కులు ఏర్పాటు చేశారంట. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు తీర్చేశారంట మొత్తం. ఐటీ హబ్ గా విశాఖపట్నం అయిపోయిందంట. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ హబ్ రాయలసీమ అయిపోయిందంట. భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ పెట్టారు. గాలేరు నగర్ పనులు వేగంగా, అంతేనా పనులు వేగంగా, ఉత్తరాంధ్ర పనులు వేగంగా, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సాహం. ఇవన్నీ చూసిన తర్వాత ఎంత దారుణం. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి